మూవీ ఓపెనింగ్ సీన్‌లో ఒక అమ్మాయి డెడ్ బాడీ కనబడుతుంది. ఆ డెడ్ బాడీకి తల లేకుండా తూర్పు సైడ్‌కి ఒక చెట్టు కింద ఉంటుంది. సో, వెంటనే అక్కడికి పోలీసులు, రిపోర్టర్స్ అందరూ వస్తారు. అది కాక ఆ నెక్స్ట్ డే ఇంకొక డెడ్ బాడీ. అలా 5 రోజులు డెడ్ బాడీ కనబడుతూనే ఉంటుంది. సో, ప్రతి డెడ్ బాడీ తూర్పు సైడ్ ఉంటుంది. ప్రతి డెడ్ బాడీకి తల ఉండదు. ప్రతిసారి మర్డర్ జరిగిన ఏరియాలో ఎవరో చేతబడి చేసినట్టు ఆనవాలుంటాయి. ఇతనే ఈ మర్డర్ కేసు టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. తనకన్నా ముందే ఈ కేసు ఇంతకు ముందు ఒక అమ్మాయి హ్యాండిల్ చేసింది. కాకపోతే ఏం కనుక్కోలేకపోయింది. ప్రతి మర్డర్కి చేతబడితో ఏదో సంబంధం ఉందని తెలుస్తుంది. మర్డర్ చేసిన తర్వాత తప్పించుకోవడానికి చేతబడి చేస్తున్నారో లేదా చేతబడి చేసి మర్డర్ చేస్తున్నారో తెలియని అయోమయంలో ప్రొటాగనిస్ట్ ఉంటాడు. అది కాకుండా ప్రొటాగనిస్ట్ ఈ కేసులో రావడానికి కారణం ప్రొటాగనిస్ట్ వాళ్ళ అన్న ఈ మర్డర్స్ చేస్తున్నాడని తెలుస్తుంది. సో అది నిజం కాదని వాళ్ళ అన్నని అందులో నుంచి కాపాడదామని ఈ కేసులోకి వస్తాడు. చేతబడి చేసిన ప్రతిసారి డెడ్ బాడీకి తల లేకుండా అది కాకుండా తూర్పు సైడ్ పెడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాం. లింక్ మీద నొక్కంగానే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళి భూతద్దం భాస్కర్ నారాయణ అని టైప్ చేయండి. 2 సెకండ్స్లో మూవీ ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇటువంటి మూవీ చాలానే ఉన్నాయి. జస్ట్ మూవీ నేమ్ టైప్ చేయండి, అంతే, మూవీ వస్తుంది.